దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1155. ఈరోజు డైలీ మనీ షోలో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మళ్ళీ టారిఫ్స్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్స్ అయితే మొదలైపోయాయి. ఈయన ప్రీవియస్గా ఫార్మా మీద టారిఫ్స్ వేస్తామని మాట్లాడారు కదా, ఈ టారిఫ్స్ రిలేటెడ్గా ఇతని దగ్గర నుంచి క్లారిటీ అయితే వచ్చేసింది. సో దీనివల్ల ఫార్మా కంపెనీస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా వేరియస్ అదర్ సెక్టర్స్ పైన కూడా టారిఫ్స్ రిలేటెడ్గా ఇతని దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ అయితే వచ్చాయి. సో వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి హైదరాబాద్లో కంటిన్యూస్ వర్షాలు అయితే పడుతున్నాయి కదా, సో దాంతో నిన్నైతే ఎటువంటి వర్కౌట్ చేయలేదు. మీరేం వర్కౌట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 733 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,426 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 236 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,654 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.03% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.11% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.07% కరెక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో బాగానే ప్రెషర్ కనపడింది కదా. ఈ రోజు సెషన్ లో నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 236 పాయింట్స్ లోని మెయిన్లీ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్, ఈ రెండు సెక్టర్స్ ఎక్కువగా డ్రాగ్ చేశాయి. ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి టారిఫ్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ముందుగా ఈ అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ డ్రగ్స్ పైన 100% టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే దీనిలో కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. ఏవైతే కంపెనీస్ యుఎస్ లోని ఆల్రెడీ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేశాయి అండ్ అలాగే కొన్ని కంపెనీస్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేయడానికి అని చెప్పి ఆల్రెడీ ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేస్తుంటాయి కదా, అటువంటి కంపెనీస్ కి అయితే దీని నుంచి ఎగ్జంప్షన్ దొరుకుతుంది. కానీ రిమైనింగ్ కంపెనీస్ ఒక బ్రాండెడ్ అండ్ పేటెంట్ డ్రగ్స్ పైన 100% టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తున్నట్టుగా ఈయనైతే అనౌన్స్ చేశారు. సో దీనివల్ల మన ఫార్మా సెక్టర్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని మనం చూసినట్లయితే, మన ఇండియా నుంచి ఎక్కువగా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసినటువంటి మెడిసిన్స్ మీరు చూసినట్లయితే ఎక్కువగా జెనరిక్ మెడిసిన్స్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. సో జెనరిక్ మెడిసిన్స్ పైన ఈ టారిఫ్స్ ని యాజ్ ఆఫ్ నో ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మన ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ మరీ అంతగా ఉండకపోవచ్చు. మెయిన్లీ మన ఇండియన్ కంపెనీస్ లో చూసినట్లయితే సన్ ఫార్మా ఉన్నది కదా, సన్ ఫార్మా మీద దీని యొక్క ఇంపాక్ట్ అయితే బాగానే పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సన్ ఫార్మా వాళ్ళు ఓవరాల్ గా స్పెషాలిటీ డ్రగ్స్ ఏవైతే యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఈ కేటగిరీలోని వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని 19% కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ కేటగిరీ డ్రగ్స్ ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాటిపైన ఈ 100% టారిఫ్స్ ఇంపోజ్ అవుతాయి. కాబట్టి ఇది సన్ ఫార్మా పైన ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. అదర్ దెన్ సన్ ఫార్మా రిమైనింగ్ కంపెనీస్ లో మనం చూసినట్లయితే కొన్ని కంపెనీస్ కి ఆల్రెడీ యుఎస్ లోని మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ సిప్లా కావచ్చు, డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, లూపిన్ కావచ్చు, వీళ్ళందరికీ యుఎస్ లో మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మరిన్ని కంపెనీస్ చూసినట్లయితే ఎక్కువగా జెనరిక్ డ్రగ్స్ ని యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి కాబట్టి ఆ కంపెనీస్ కూడా ఈ లిస్ట్ లోకి రావు. కాబట్టి రిమైనింగ్ ఫార్మా కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే కొంత తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఎక్స్పర్ట్స్ ఏం షేర్ చేస్తున్నారంటే యాజ్ ఆఫ్ నో జెనరిక్ డ్రగ్స్ పైన ఈ టారిఫ్స్ ఇంపోజ్ చేయలేదు, కానీ ఫ్యూచర్ లోని జెనరిక్ డ్రగ్స్ పైన కూడా ఈ టారిఫ్స్ ని ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ అదే గనక జరిగినట్లయితే మన ఇండియన్ ఫార్మా సెక్టర్ కి అయితే నెగిటివ్ ప్లే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పర్ట్ షేర్ చేస్తున్నారు. బట్ మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఈ జెనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై నేను టారిఫ్స్ ఇంపోజ్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యుఎస్ లోని మెడిసిన్స్ కాస్ట్ అమాంతం పెరిగిపోతుంది కదా. దట్టు యుఎస్ ఎక్కువగా ఈ జెనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ వీటిపైన ఒక్కసారి టారిఫ్స్ వేసేస్తే ఏమవుతుంది, ఈ జెనరిక్ డ్రగ్స్ కాస్ట్ భయంకరంగా పెరిగిపోతుంది కదా. అలా డ్రగ్స్ కాస్ట్ పెరిగిపోతే ఈ మెడిసిన్స్ కొనుక్కునే వాళ్ళందరూ దాని వల్ల ఇంపాక్ట్ అవుతారు కదా. జనరల్లీ మెడికల్ ఇన్ఫ్లేషన్ అంతలా పెరిగిపోయింది అనుకోండి, ఎవరైనా సరే ఏం చేస్తారు, గవర్నమెంట్ కి నెగిటివ్ గా రియాక్ట్ అవుతారు కదా. సో జనాల్లోని ఆ నెగిటివిటీ పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జెనరిక్ డ్రగ్స్ పైన ఈయన టారిఫ్స్ ఇంపోజ్ చేయడం అంత ఈజీ కాదు. ఈవెన్ ఇంపోజ్ చేసినా కూడా దాని విషయంలోని మళ్ళీ కొంత వెనక్కి తగ్గచ్చు. బట్ డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి డిసిషన్లు తీసుకుంటారో ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే ఈయన గెలిచిన దగ్గర నుంచి కూడా చాలా అన్సర్టైన్ గా బిహేవ్ చేస్తున్నారు. ఒకసారి పాజిటివ్ గా ఉంటారు, ఒకసారి నెగిటివ్ గా ఉంటారు, ఒకసారి టారిఫ్స్ అంటారు, ఒకసారి టారిఫ్స్ లేవు అంటారు. సో ఈయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో ఎవరూ చెప్పలేం. కానీ ఈయన తీసుకునేటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మన పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో యుఎస్ సిటిజన్స్ పైన కూడా అదే రకమైన ఇంపాక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే అన్ని రకాల ప్రొడక్ట్ కాస్ట్లు యుఎస్ లో పెరిగిపోయాయి అనుకోండి, దానివల్ల అల్టిమేట్లీ ఎవరు స్ట్రగుల్ అవుతారు, యుఎస్ సిటిజన్సే కదా. ప్రొడక్ట్ కాస్ట్లు పెరిగిపోయాయని చెప్పి ఒక్కసారి వాళ్ళు కొనుక్కోవడం మానేలేరు కదా. అండ్ అంతేకాకుండా యుఎస్ లోని మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ సెటప్ చేయాలన్నా ఒక రోజు 2 రోజుల్లో మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ చేసేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసి అంత ఈజీ కాదు కదా. సో అందుకనే అన్ని రకాల ప్రొడక్ట్స్ పైన ఈ టారిఫ్స్ విధించుకుంటూ పోతే అల్టిమేట్లీ యుఎస్ సిటిజన్స్ స్ట్రగుల్ అవుతారు. దానివల్ల యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అన్నది పెరిగిపోద్ది కాబట్టి
గవర్నమెంట్ మీద నెగిటివిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్లనే వీళ్ళు కొన్ని రకాల డ్రగ్స్ పైనే ఈ టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. చూడాలి ఫ్యూచర్ లో జనరిక్ మెడిసిన్స్ పైన కూడా ఈ టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తారా లేదా అన్నది. అండ్ ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా లోరస్ ల్యాబ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ పైన అయితే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే ఉండదని, వీళ్ళకి యూఎస్ఏ దగ్గర నుంచి ఈ షిప్మెంట్స్ లోని 5% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఒకవేళ ఈ టారిఫ్ బర్డెన్ పడినా కూడా దాన్ని మా పైన ఎందుకు వేసుకుంటాం, ఎండ్ యూజర్ అంటే క్లయింట్స్ కి దాన్ని క్లియర్ గా పాస్ ఆన్ చేసేస్తామని చెప్పి లోరస్ ల్యాబ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేయడం జరిగింది. ఈవెన్ లోరస్ ల్యాబ్స్ అనే కాదు, ఏ కంపెనీ ఏం చేస్తుంది, టారిఫ్స్ పెంచేస్తే ఆ బర్డెన్ కంపెనీ పైన వేసుకుంటుందా? వేసుకోదు కదా. ఆబ్వియస్ గా ఎండ్ యూజర్ కే పాస్ ఆన్ చేసేస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దానివల్ల ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తే యూఎస్ లో ఉన్నటువంటి సిటిజన్స్ స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ దీంతో పాటుగా కిచెన్ క్యాబినెట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ కిచెన్ క్యాబినెట్స్ పైన టారిఫ్స్ ఇంపోజ్ చేసిన తర్వాత క్యారసిల్ పైన బిగ్ ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి మార్కెట్ లోని న్యూస్ రావడంతో ఈ రోజు సెషన్ లో క్యారసిల్ స్టాక్ లో మనం ప్రెజర్ చూసాం. దాంతో క్యారసిల్ వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కిచెన్ సింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కిచెన్ క్యాబినెట్ లోని పార్ట్ కావు. అండ్ కిచెన్ క్యాబినెట్స్ అండ్ బాత్రూమ్ వ్యానిటీస్ పైన ఏవైతే వీళ్ళు టారిఫ్స్ విధించారో వాటికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వీటినైతే వీళ్ళు యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయమని, సో దానివల్ల వీళ్ళ పైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పి క్యారసిల్ లిమిటెడ్ వాళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా బాత్రూమ్ వ్యానిటీస్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ పైన కూడా 50% టారిఫ్స్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ అలాగే అప్ హోల్స్టర్డ్ ఫర్నిచర్ పైన 30% టారిఫ్స్ ని ఇంపోజ్ చేసినట్లయితే హెవీ ట్రక్స్ ఉంటాయి కదా వీటిపైన కూడా 25% టారిఫ్స్ విధిస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. సో ఈ టారిఫ్స్ విధించడం వలన హెవీ ట్రక్స్ ని యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది కొంత నెగిటివ్ కానుంది. ఓవరాల్ గా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ రోజు ఏవైతే వస్తున్నాయో దానివల్ల మార్కెట్స్ లోనైతే క్లియర్ గా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇండియా దగ్గర నుంచి ఈ రోజు వచ్చింది. ఈ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 24 మధ్యన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ ఏవైతే జరిగాయో ఇవి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. రెండు సైడ్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నదని, దీనిలో భాగంగా రెండు కంట్రీస్ మధ్యన మ్యూచువల్లీ బెనిఫిషియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే త్వరలోనే కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ రోజు అనౌన్స్మెంట్ రావడం జరిగింది. చూడాలి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి. రెండు సైడ్ ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది అంటున్నారు కదా. సో ఎంత త్వరగా ఈ ట్రేడ్ డీల్ క్లోజ్ అయితే మార్కెట్ లో క్రియేట్ అవుతున్నటువంటి ఈ కన్ఫ్యూజన్ కొంతవరకు తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లోని మెయిన్లీ మార్కెట్ ని ఐటీ స్టాక్స్ అయితే డ్రాగ్ చేశాయి కదా. దానికి రీజన్ ఏంటంటే నిన్న యుఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ నెంబర్స్ బాగానే వచ్చాయి, వీళ్ళ గైడెన్స్ కూడా డీసెంట్ గానే ఉన్నది. కానీ మార్కెట్ లోని డిమాండ్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇంకా డిమాండ్ లోని పెద్దగా రికవరీ కనపడట్లేదు. కొన్నాళ్ళ వరకు అయితే ఇలాగే స్లో డిమాండ్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది. ఎందుకంటే ఈ డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, దానివల్ల ఓవరాల్ గా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి యుఎస్ నుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ లోనైతే కొంత స్లో డౌన్ కంటిన్యూ అవ్వచ్చు కదా. దీనివల్ల ఆల్రెడీ ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నటువంటి ఐటీ కంపెనీస్ పైన మరికొన్నాళ్ళు ప్రెషర్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది. దాంతో పాటుగా ఈ H1B వీసా ఇష్యూ ఏదైతే ఉన్నదో దానివల్ల కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐటీ స్టాక్స్ లోని ప్రెషర్ అన్నది కంటిన్యూ అవుతుంది. వీటితో పాటు మార్కెట్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా కనపడుతున్నది. తైవానీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ తైవానీస్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేయాలని చూస్తున్నాయని చెప్పి తైవాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి జేమ్స్ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. బోత్ గవర్నమెంట్స్ అయితే సెమీ కండక్టర్ సెక్టర్ రిలేటెడ్ గా మ్యూచువల్ కోఆపరేషన్ కోసం అని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి. సో దీనిలో భాగంగా చాలా తైవానీస్ కంపెనీస్ అయితే ఇండియాతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కోరుకుంటున్నాయని చెప్పి ఈయనైతే కామెంట్ చేశారు. సో ఈవెన్ తైవాన్ అనే కాదు వేరే అదర్ కంట్రీస్ కూడా ఇండియాతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్ చేసేటువంటి అవకాశాలు క్లియర్ గా కనబడుతున్నాయి. ఆల్రెడీ చాలా కంట్రీస్ తో నెగోషియేషన్స్ నడుస్తున్నాయి కదా. ఇవన్నీ కన్క్లూడ్ అయినట్లయితే అది మన ఎకానమీకి అయితే బిగ్ పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని మన ఇండియాలో ఫస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్ ఏది, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగా. దీనికి ఆన్సర్ ఇయర్ 1999లోని fabmart.com అనేటువంటి వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశారు. ఇదే మన ఇండియాలో ఫస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్. దీని ద్వారా ఆ టైంలోని మ్యూజిక్ CDs క్యాసెట్స్ ఉంటాయి కదా వీటిని సెల్ చేసేవారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి జనరలీ ఎవ్రీ ఇయర్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లోని సేల్స్ చాలా సార్లు అయితే జరుగుతూనే ఉంటాయి కదా. ఈ సేల్స్ జరిగినప్పుడు ఎక్కువగా
అందరూ కూడా మొబైల్స్ అయితే కొని ఉంటారు కదా, రెగ్యులర్గా అవసరం ఉన్నా లేకపోయినా చాలామంది మొబైల్స్ మారుస్తుంటారు కూడా. మేబీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అలా మార్చకపోవచ్చు అని అనుకుంటున్నా. సో ఈ మొబైల్ ఫోన్స్ని మీరు ప్రెజెంట్ వాడుతున్న మొబైల్ ఫోన్ ఉన్నది కదా, అది ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దాన్ని బట్టి అసలు మొబైల్ ఫోన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా అందరూ చేంజ్ చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఈవెన్ నేను ప్రెజెంట్ వాడుతున్న మొబైల్ ఉన్నది కదా, అది ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నానో మీకు నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలోని షేర్ చేస్తాను. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి బీహార్ ఎడ్యుకేషన్ పాలసీ కౌన్సిల్ దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 970 crores. దీనిలో భాగంగా వీళ్ళు బీహార్ సెకండరీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయి కదా, ఈ స్కూల్స్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజికల్ ల్యాబ్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ నోకో విస్టాస్ వాళ్ళ రిలేటెడ్గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి రాయ్పూర్ సిజిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ దగ్గర నుంచి ఒక డిమాండ్ నోటీస్ అయితే వచ్చింది. టోటల్గా దీని యొక్క వర్త్ 112 crores. వీళ్ళకి నోటీస్ రావడానికి ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే వీళ్ళు ఏవైతే ఇన్వాయిసెస్ ఉంటాయి కదా, ఆ ఇన్వాయిసెస్ రేస్ చేసిన వాటిలోని ఎర్రర్స్ ఉన్నాయని. సో దాంతోనే వీళ్ళకైతే జాయింట్ కమిషనర్ ఈ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. దీనికి కంపెనీ కూడా రెస్పాండ్ అవుతూ మా సైడ్ నుంచి ఎటువంటి ఎర్రర్స్ లేవు, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, దీన్ని మేము తిరిగి అపీల్ చేసుకుంటాం అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు అపీల్ చేసుకున్నట్లయితే ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది చూడాలి. ఒకవేళ వీళ్ళు 112 crores పే చేయాలని ఫైనల్ వర్డిక్ట్ వచ్చింది అనుకోండి, అది నోకో విస్టాస్కి అయితే నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్, అదే డిమార్ట్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ డిమార్ట్ వాళ్ళు ఈ ఇయర్లోని స్టోర్ ఎక్స్పాన్షన్ స్ట్రాంగ్గా చేస్తామని చెప్పారు. మెయిన్లీ ఇప్పటివరకు నార్త్ ఇండియా పైన పెద్దగా ఫోకస్ చేయలేదు, నార్త్ ఇండియాలో స్టోర్ ఎక్స్పాన్షన్ స్ట్రాంగ్గా చేస్తామన్నారు. దానిలో భాగంగా వీళ్ళు కొత్త స్టోర్స్ అయితే అక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో కూడా వీళ్ళు ఒక కొత్త స్టోర్ని అయితే ఓపెన్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ స్టోర్ కౌంట్ 430కి అయితే పెరిగింది. సో ఇలా స్టోర్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ లోకల్ ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇది లాంగ్ టర్మ్ లోని డిమార్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి సీగల్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సీగల్ ఇండియా అండ్ అలాగే జేఎస్పీ ప్రాజెక్ట్స్ వల్ల జాయింట్ వెంచర్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ 500 crores పైనే. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు వేరియస్ ఇంటర్నల్ రోడ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఇది వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయినటువంటి ఆర్డర్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ జాయింట్ వెంచర్ లోని సీగల్ వాళ్ళదే మేజర్ షేర్, వీళ్ళది 80% షేర్ ఉంటే జేఎస్పీ ప్రాజెక్ట్స్ వాళ్ళది 20% షేర్ ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది సీగల్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు హైదరాబాద్ మెట్రో నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎల్ఎన్టీ వాళ్ళు చాలా రోజుల నుంచి క్లెయిమ్ చేస్తున్నారు కదా, హైదరాబాద్ మెట్రో వీళ్ళు ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో దానివల్ల ఎల్ఎన్టీకి అయితే నష్టాలు పెరుగుతున్నాయని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తూనే ఉన్నారు. సో దీనిలో భాగంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎల్ఎన్టీ దగ్గర నుంచి హైదరాబాద్ మెట్రో ఆపరేషన్స్ ని కంప్లీట్ గా తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ పబ్లిష్ చేస్తున్నాయి. దీనికోసం అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే ఎల్ఎన్టీ వాళ్ళ 13,000 crores డెట్ ఏదైతే ఉన్నదో ఆ డెట్ ని కంప్లీట్ గా తెలంగాణ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవడంతో పాటుగా ఈ ప్రాజెక్ట్ లోని ఎల్ఎన్టీ వాళ్ళకి ఏదైతే స్టేక్ ఉన్నదో దానికోసం అని చెప్పి 2,000 crores ఎల్ఎన్టీ వాళ్ళకి పే చేసి కంప్లీట్ గా గవర్నమెంట్ అయితే టేక్ ఓవర్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎల్ఎన్టీ ఈ హైదరాబాద్ మెట్రో నుంచి ఎగ్జిట్ అయిపోతే ఓవరాల్ గా అది ఎల్ఎన్టీకి అయితే పాజిటివ్, ఎందుకంటే ఈ మెట్రో ఆపరేట్ చేస్తుండడం వల్ల వీళ్ళపైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఓవరాల్ గా దాన్ని తెలంగాణ గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసి ఉన్న స్టేక్ కూడా అమ్మేసినట్లయితే వీళ్ళకే తిరిగి డబ్బులు వస్తాయి కాబట్టి అది ఎల్ఎన్టీకి అయితే పాజిటివ్. బట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ మెట్రోని తీసేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏ విధంగా మెట్రోని మెయింటైన్ చేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఓవరాల్ గా దీనివల్ల మెట్రో ప్రయాణికులకి అయితే పెద్ద ఇంపాక్ట్ ఏం ఉండదు, రెగ్యులర్ ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయో అలాగే నడుస్తుంది. బట్ గవర్నమెంట్ ఆపరేట్ చేసిన తర్వాత మెట్రో క్లీన్లీనెస్ కావచ్చు అండ్ మెట్రో ఆపరేషన్స్ రెగ్యులర్ గా కంటిన్యూస్ గా నీట్ గా ఉండడం ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మార్నింగ్ నుంచి ఒక నెగిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళు యుఎస్ లోకి చేసుకునేటువంటి సోలార్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వీళ్ళు డ్యూటీని అది సరిగ్గా పే చేయలేదు. అలా పే చేయకుండా ఉండడానికి వీళ్ళు వేరియస్ స్టెప్స్ అయితే ఫాలో అయ్యారు. సో అది కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు యుఎస్ అయితే వారి ఎనర్జీస్ పైన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. ఇలా మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి న్యూస్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ లో మనకి చాలానే ప్రెషర్ కనపడింది. దాంతో వారి ఎనర్జీస్ వాళ్ళు కూడా దీనికి రెస్పాండ్ అవుతూ వీళ్ళకి యుఎస్ లోని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ద్వారా ఆల్రెడీ 1.6 GW ఆఫ్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టెక్సాస్ లో ఉన్నదని అండ్ దాన్ని 3.2 GW కి ఎక్స్పాండ్ చేసాం అండ్ అలాగే
రీసెంట్ గా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యుఎస్ కి చెందినటువంటి మేయర్ బర్గర్ అనేటువంటి కంపెనీని కూడా అక్వైర్ చేసింది. సో దీని ద్వారా యుఎస్ లో వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీస్ పెంచుకుంటున్నాం అండ్ వీళ్ళు ఎక్కడైతే వీళ్ళ ఆపరేషన్స్ ని కంటిన్యూ చేస్తున్నారో అవన్నీ కంట్రీస్ లో కూడా వీళ్ళు అన్ని రకాల రూల్స్ ని కూడా కరెక్ట్ గా ఫాలో అవుతున్నామని అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్వెస్టిగేషన్ లోని యుఎస్ అఫీషియల్స్ కి వీళ్ళు కోఆపరేట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రీవియస్ గా కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఆ టైంలో కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్ గా కోఆపరేట్ చేసాం, ఇప్పుడు కూడా ఆ రకంగానే కోఆపరేషన్ అయితే అందిస్తామని చెప్తున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళపైన అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా వీళ్ళే క్లారిటీ ఇచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ తప్పు చేసినట్లయితేనే అది అప్పుడు వారికి నెగిటివ్ కావచ్చు, ఎందుకంటే ఒకవేళ తప్పు చేసినట్టు బయటపడితే వీళ్ళపైన యుఎస్ పెనాల్టీస్ అవి విధించవచ్చు కాబట్టి అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా వీళ్ళు ఏం తప్పు చేయలేదని బయటపడ్డారు అనుకోండి, అది వారి ఎనర్జీస్ కి మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వాళ్ళకి ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ $3.8 మిలియన్ వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే వీళ్ళు 34 crores వర్త్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళకి పారస్ డిఫెన్స్ వాళ్ళు ఎలక్ట్రో ఆప్టిక్స్ ని సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2026 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి 2026 నవంబర్ నాటికి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది పారస్ డిఫెన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళకి మిడిల్ ఈస్ట్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళ ఆయిల్ అండ్ గ్యాస్ అప్లికేషన్స్ కోసం లార్జ్ డయామీటర్ పైప్స్ ని సప్లై చేసేందుకు గాను ఒక ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1600 crores. ఇది వీళ్ళకి కొత్తగా రావడం కాదు, ఆల్రెడీ పైప్ లైన్ రిలేటెడ్ గా వీళ్ళకి ప్రీవియస్ గానే ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఎడిషనల్ గా ఈ 1600 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 18,000 crores కి రీచ్ అయినట్టుగా అండ్ ఈ ఆర్డర్స్ ని ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది వెల్స్పన్ కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 224 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్ అండ్ అలాగే టెలికాం వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా తోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా టాటా పవర్ వాళ్ళ ఎంఎస్ఎంఈ, C&I కస్టమర్స్ ఉంటారు కదా, ఈ కస్టమర్స్ టాటా పవర్ ద్వారా 10 మెగావాట్ కెపాసిటీ వరకు సోలార్ ప్రాజెక్ట్స్ ఏవైతే చేయించుకుంటారో ఆ ప్రాజెక్ట్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కొలాటరల్ ఫ్రీ లోన్స్ అయితే ఇష్యూ చేయనున్నారు. ఈ లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ 7.75% నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొలాబరేషన్ ద్వారా ఎంఎస్ఎంఈ, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ లోని సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయబోతున్నారు. ఒకవేళ ఎక్కువ మంది లోన్స్ తీసుకున్నారనుకోండి అది బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకి పాజిటివ్ కానుంది. దీంతో పాటు ఈ లోన్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రాజెక్ట్స్ కనుక చేయించుకున్నట్లయితే అది టాటా పవర్ వాళ్ళకి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GST 2.0 ఏవైతే ఇంప్లిమెంట్ చేసిందో దీని తర్వాత ఆటో సెక్టర్ లో అయితే చాలా మంచి డిమాండ్ కనపడుతున్నది కదా, దాని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు మారుతి సుజుకి వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఒక ఫ్యామిలీ ఉన్నది ఎంట్రీ లెవెల్ కార్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి, జస్ట్ మంత్లీ 1,999 రూపీస్ ఈఎంఐ పే చేయడం ద్వారా వాళ్ళు ఎంట్రీ లెవెల్ కార్ అయితే కొనుక్కోవచ్చు. సో దీనివల్ల అఫోర్డబిలిటీ అన్నది పెరుగుతున్నది కాబట్టి చాలా మంది ఎంట్రీ లెవెల్ కార్స్ కొనుక్కోవడానికి చూస్తున్నారని చెప్పి మారుతి వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళకి పర్ డే 80,000 ఎంక్వైరీస్ వస్తున్నట్లయితే 18,000 బుకింగ్స్ అయితే జరుగుతున్నాయని అండ్ స్మాల్ కార్ బుకింగ్స్ అయితే ఆల్మోస్ట్ 50% పెరిగినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ GST 2.0 వచ్చిన తర్వాత చాలా మంది 2 వీలర్స్ కన్నా కూడా ఎక్కువ 4 వీలర్స్ ని కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఎంట్రీ లెవెల్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేల్స్ లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి చూసినట్లయితే వాటి సేల్స్ భయంకరంగా తగ్గింది. మెయిన్లీ SUV రిలేటెడ్ గానే ఎక్కువగా డిమాండ్ కనపడుతుంది. బట్ ఇప్పుడు ఈ కొత్త GST ఇంప్లిమెంటేషన్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఎంట్రీ లెవెల్ కార్ సేల్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి కాబట్టి ఇది మారుతి వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ చూడొచ్చు. ఈవెన్ మారుతి అనే కాదు, హుండై ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరి దగ్గర కూడా ఎంట్రీ లెవెల్ కార్స్ బాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళందరి సేల్స్ కూడా బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా AGR డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసు సుప్రీం కోర్టులో నడుస్తున్నది కదా. రీసెంట్ గా ఈ కేసు రిలేటెడ్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినట్లుగా
గా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా, అంటే ఈ కేసు విషయంలో ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తాం అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. అండ్ ఈ కేసు రిలేటెడ్ గా ఈ రోజు సుప్రీంకోర్టులో హీరింగ్ అయితే నడిచింది. ఈ రోజు హీరింగ్ లో డాట్ వాళ్ళు అయితే ఇంకా అంటే వీళ్ళ సైడ్ నుంచి ఈ కేసు రిలేటెడ్ గా మొత్తం ప్రెజెంటేషన్ అది ఇవ్వడానికి వీళ్ళకి మరికొంత టైం కావాలని చెప్పి సుప్రీంకోర్టును అడిగినట్లుగా, అండ్ ఈ కేసు అక్టోబర్ 6th కి పోస్ట్ పోన్ అయిందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో అక్టోబర్ 6th మళ్ళీ కేసు హీరింగ్ వచ్చినట్లయితే దానిలో డాట్ వాళ్ళు ఎటువంటి ప్రెజెంటేషన్ ఇస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ కేసు విషయంలో ఏదైనా సొల్యూషన్ వచ్చింది అనుకోండి, అంటే ఏజీఆర్ డ్యూస్ అవి ఇంట్రెస్ట్లు అవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొంతవరకు తగ్గిస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే అది వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మనం కొంత రిలీఫ్ గా చూడొచ్చు. బట్ స్టిల్ అది పార్షియల్ రిలీఫ్ మాత్రమే. ఆ రిలీఫ్ వచ్చినా కూడా ఇక్కడి నుంచి వోడాఫోన్ ఐడియా వీళ్ళ కాంపిటేటర్స్ అయినటువంటి ఎయిర్టెల్ అండ్ జియోతో తట్టుకుని వీళ్ళ బిజినెస్ ని ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 5 years లోను 2000 crores అయితే ఇన్వెస్ట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవి సెటప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఇంకా దీని రిలేటెడ్ గా టర్మ్స్ అవి ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేం. వన్స్ ఫైనలైజ్ అయిన తర్వాత అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ అయితే కంపెనీ షేర్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నిన్న రిలయన్స్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ తో ఎంఓయూ సైన్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి. సో ఇప్పుడు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ తో ఎంఓయూ సైన్ చేస్తారు కాబట్టి ఓవరాల్ గా నెక్స్ట్ 5 years లోను మన ఇండియాలోని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గానే ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైమండ్స్ లైఫ్ స్టైల్ వాళ్ళకి చెందినటువంటి ఆఫీసెస్ అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, వీటిలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్నటి నుంచి సర్వే కండక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్ గా వీళ్ళు కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నామని వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ ఏదైతే ఉన్నదో ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ నిజంగా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పే చేయడం ఇటువంటి ఉంటాయి కదా, వీటిలో ఏమైనా మిస్టేక్స్ చేశారా లేదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు ఏమైనా తప్పులు చేసినట్టు బయటపడినట్లయితే వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెనాల్టీలు విధించే అవకాశం ఉంది. ఒకవేళ ఎటువంటి మిస్టేక్ వీళ్ళు చేయలేదు అనుకోండి, దెన్ వీళ్ళపైన ఎలాంటి పెనాల్టీస్ కూడా ఉండవు. నెక్స్ట్ సెబీ వీక్లీ ఆప్షనల్ రిమూవల్ అండ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా అయితే కన్సల్టేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ కన్సల్టేషన్ రిలేటెడ్ గా లార్జ్ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెబీ మీట్ అయిందని, వీటి రిలేటెడ్ గా రైటింగ్ లోని సజెషన్స్ అయితే ఇవ్వాలని చెప్పి సెబీ ఈ బ్రోకరేజ్ అన్నిటిని కూడా అడిగినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ దీని రిలేటెడ్ గా సెబీ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. ప్రెసెంట్ కన్సల్టేషన్ ప్రాసెస్ అయితే నడుస్తున్నది కదా, సో ఈ కన్సల్టేషన్ ప్రాసెస్ తర్వాత దీని రిలేటెడ్ గా సెబీ ఫైనల్ డిసిషన్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ వీక్లీ ఆప్షన్స్ అవి తీసేసినట్లయితే ఆప్షన్స్ వాల్యూమ్ అన్నది తగ్గుతుంది కాబట్టి అది బ్రోకింగ్ కంపెనీస్ కి అయితే బిగ్ నెగిటివ్. దాంతో పాటుగా ఎక్స్చేంజెస్ లైక్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి కి కూడా ఇది నెగిటివ్ కానుంది. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు అయితే వాళ్ళ ఫ్లీట్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా చాలా రోజుల నుంచి అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఎయిర్ బస్ A340 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ ని ఫైనలైజ్ చేసేసారని, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా ఇండియాకి వచ్చి వీళ్ళ ఫ్లీట్ లోనైతే యాడ్ అవుతుంది. అండ్ October 1st నుంచి దీని యొక్క ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అలాగే వీళ్ళ సెకండ్ A340 ఎయిర్ క్రాఫ్ట్ లీజ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ప్రెసెంట్ వింటర్ సీజన్ వస్తుంది కదా, జనరల్లీ వింటర్ సీజన్ లోని ట్రావెలింగ్ డిమాండ్ అన్నది భయంకరంగా పెరుగుతుంది. సో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను ఎయిర్ బస్ వాళ్ళు వాళ్ళ ఫ్లీట్ లోని మరిన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని స్పైస్ జెట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.